మ్యాచ్లో ఫస్ట్ టాస్ గెలిచేసి ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. పటిదార్ కెప్టెన్ కాబట్టి పటిదార్, ఇటు సైడ్ రహానే యాజ్ ఎ బ్యాటర్ చాలా డెవలప్ అయ్యాడు. ఉక్కని కొట్టినాడు భయ్యా, నిజంగానే ఎక్స్పెక్ట్ చేయలే. రహానే 2.0 ఆఫ్టర్ చెన్నై అనమాట. బిఫోర్ చెన్నై, ఆఫ్టర్ చెన్నై. సో ఆబ్వియస్లీ అక్కడి నుంచే చేంజ్ మొదలైంది బ్యాటింగ్లో. మీరు ఎలాంటి బౌలర్లైనా పర్లా, కొత్త సింపి పడమింగుడే అన్నట్టు కొట్టాడు అనమాట. సో ఫస్ట్ 3 ఓవర్స్ చాలా డల్గా ఆడినారు, ఒక వికెట్ పడింది. బట్ ఆఫ్టర్ 3 ఓవర్స్, ఫస్ట్ 3 ఓవర్స్కి 9 రన్స్ కొడితే ఆఫ్టర్ పవర్ ప్లే అయిపోయేసరికి 6 ఓవర్స్కి 60 రన్స్ కొట్టారు. సో మన డీకాక్ వచ్చేసి డక్అవుట్ అయిపోయాడు, అది వేరే విషయం అనుకో. సునీల్ నారాయణ మాత్రం ఎన్నో సిరీస్లుగా మన కేకేఆర్కి ఓపెనింగ్ గట్టిగా ఇస్తున్నాడు. బౌలర్స్ విషయానికి వస్తే, బౌలర్ నువ్వు హిట్టర్లు ఆడు, అంతేగాని గ్యాప్స్ చూసి కూడా కొడుతున్నాడు భయ్యా నువ్వు ప్రొఫెషనల్ బ్యాట్స్మెన్ కాదు కదా అని బౌలర్స్ ఫీలింగ్ అనమాట. సో అంత బాగా ఆడాడు. ఫస్ట్ చూసుకుని ఆడాడు మెల్లిగా, బట్ తర్వాత చిత్త కొట్టేశాడు. 23 crores పెట్టుకున్నారు భయ్య. 6 runs in 7 balls. మన ఇసిరిమింగే బౌలర్ ఇసిరిమింగడంతో అవుట్ అయిన వెంకటేష్ అయ్యర్. మీకు రసలే కావచ్చు, మాకు రసగుల్లా అని అంటున్న ఆర్సీబీ బౌలర్స్ అనమాట. సో 4 runs కొట్టాడు 3 balls అంతే. ఫస్ట్ 10 overs కేకేఆర్ 107 for 2 చిత్త కొట్టేశారు భయ్య. సో నెక్స్ట్ 10 overs 67 for 6. సో నెక్స్ట్ 10 overs చాలా దారుణంగా పడిపోయారు. ఆర్సీబీ బౌలింగ్ బాగా వేసిందని ఇక్కడ మనం మెచ్చుకోక తప్పదు. బట్ భువీ రాలేదు. భువీ ఉంటే కూడా బాగుండు. భువీని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. సో నేను కూడా భువీ ఉంటే బాగుండు అనుకున్నా. బట్ సమ్ ఏదో ఫిట్నెస్ ప్రాబ్లం అని చెప్పి కూర్చోబెట్టారని చెప్పి జరుగుతుంది అనమాట. బట్ భువీని అంత పెట్టి కొనడం, పక్కన కూర్చోబెట్టడానికి అయితే కాదు కదా, ఖచ్చితంగా తీసుకుంటారు. ఫస్ట్ ఇన్నింగ్స్ అయ్యేసరికి కోల్కతా 174 for 8 wickets అనమాట. సో ఆబ్వియస్లీ టార్గెట్ 200 పైన పోతుంది అనుకున్న టార్గెట్ని మన బౌలర్స్ కట్టడి చేసేసి 174కి ఆపేశారనమాట. సో ఆర్సీబీ బ్యాటింగ్ విషయానికి వస్తే సాల్ట్ వేసి కొట్టాడయ్యా, మామూలుగా కొట్టలే అసలు. బాల్ బౌండరీకి పోకపోతే ఊరుకునే లేడు. నెక్స్ట్ వచ్చేసి మన కింగ్ చాలా స్మూత్గా కొడతాడయ్యా, చాలా స్మూత్గా. ముందే చేజ్ మాస్టర్ కదా, చేజ్లో ఇంకా బాగా బ్యాలెన్స్డ్గా ఆడతాడు అనమాట. నెక్స్ట్ మన కెప్టెన్ పటిధర్ వచ్చాడు, కొట్టాడు, పోయాడు. కుక్కని కొట్టాడయ్యా, మామూలుగా కొట్టలే. ఆ 6 లేంది, ఆ 4 లేంది, అబ్బాబాబాబాబాబా సావ కొట్టుడు. 16 బాల్కి 34 ఏం కొట్టుడు పోయేది. లివింగ్ స్టోన్ కూడా వచ్చినప్పటి నుంచి ఒక్క బాల్ కూడా చూసి ఆడదామనే ఆలోచన లేదు. రావడము 4, 6, 4, 16.2 బాల్లలో మ్యాచ్ ఓవర్, ఫినిష్. ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా చేజ్ చేయడం జరిగింది. ఎక్కడ కాన్ఫిడెన్స్ లో లేదు, బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే ఈసారి ఆర్సీబీకి ఉందని అనిపిస్తుంది. సో ఆర్సీబీ ఫ్యాన్స్ మీరేమంటారు?